ఈ రోజు మనం ఎంచుకున్నటువంటి అంశం సాంఖ్యయోగం. సాధారణంగా మనం బయట ఎక్కడైనా సరే వింటున్నటువంటి యోగాలకి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఇది. అంటే మనకు తెలిసింది ఏంటంటే జ్ఞానయోగము, రాజయోగము, కర్మయోగము, భక్తి యోగం. ఈ నాలుగు కూడా ఎప్పుడు విరివిగా అనిపిస్తూ ఉంటాయి. అలాగా సాంఖ్యయోగం అనేది కపిల మహర్షి గారి చేత ప్రాచుర్యంలోకి రాబడింది. అంటే ఆయన ద్వారా అందించబడింది ఈ జ్ఞానం మనకి. మరి ఇప్పుడు యోగం అంటే మనందరికి కూడా తెలుసు మాస్టర్స్. యోగం అంటే కలయిక. ఏదైనా సరే ఒక విషయాన్ని తెలుసుకోవటం కోసం మనము ఒక గ్రంథాన్ని రచించటం కానీ, ఇప్పుడు ఎవరైనా ఒక పుస్తకం రాస్తున్నారంటే ఒక యోగి తన యొక్క ఆటోబయోగ్రఫీ జీవిత చరిత్ర రాస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే భావితరాలు నెక్స్ట్ వచ్చేటువంటి ఆధ్యాత్మిక ఎవరైతే ఆ పరిశోధన చేసేవాళ్ళు కానీ వాళ్ళందరూ ఉంటారో వాళ్ళకి ఉపయోగపడాలని రాస్తారు. అలాగే ఒక విషయం బయటికి ప్రకృతికి అందించారంటే అది విషయం ఏంటంటే దాన్ని ఇంకా అద్భుతంగా అర్థం చేసుకోవడం కోసం ఏదైనా సరే ఒక విషయం అనేది చెప్పబడుతుంది భూమి మీద. సో ఇక్కడ కూడా ఏంటంటే మనకి సాంఖ్యయోగం అనేది ఇక్కడ వేదాంతాన్ని అంటే ఒక పురుష ప్రకృతి తత్వాన్ని మొత్తాన్ని కూడా అర్థం చేసుకోవడానికి ఇవ్వబడినటువంటి ఒక గొప్ప యోగము. జనరల్ గా మనకి ఎన్నో రకాల యోగాలు ఉన్నవని మనం ఇప్పుడే చెప్పుకున్నాం. మరి సాంఖ్యయోగం ఎందుకంటే సాధారణంగా ఏం చెప్తారంటే మనకి పురాణాలని ఉంటాయి. ఇప్పుడు అష్టాదశ పురాణాలు 18 పురాణాలు ఉన్నాయి, అవునా? పురాణాలు ఉంటాయి. తర్వాత వచ్చేసి మీకు సాధనలు ఉన్నాయి. తర్వాత వచ్చేసి మీకు స్వాధ్యాయంలో హైయెస్ట్ గా ఇట్లా కొన్ని ఉంటాయి అనమాట. అంటే ఏంటంటే స్టార్టింగ్ వాళ్ళకి స్టోరీస్ రూపంలో పురాణాల రూపంలో అలా చెప్తూ ఉంటారు స్టార్టింగ్ వాళ్ళకి. మధ్యములకి వాళ్ళకి వచ్చేసి భక్తి యోగంలో కొంతవరకు జపములు అంతవరకే ఉంటుంది. ఉత్తములకు వచ్చేసి సాంఖ్యయోగం అని చెప్తారనమాట. అంటే ఈ హైయెస్ట్ నాలెడ్జ్ కింద కన్సిడర్ చేసినటువంటి ఒక అంశము సాంఖ్యయోగము. ఇది ఎప్పుడు విననటువంటి టాపిక్ కాబట్టి కొంచెం వినటానికి ట్రై చేయండి మాస్టర్స్. అందరికీ తెలుసు సంఖ్య అంటే ఏంటి. చిన్నప్పుడు మన అందరం స్కూల్లో చదువుకున్నాం కదా. సంఖ్య అంటే ఏంటి? నెంబర్, అంతేనా? ఇంగ్లీష్ లో నెంబరు, తెలుగులో సంఖ్య. అంటే ఇక్కడ ఏంటంటే మనకి నెంబర్స్ ని యూజ్ చేసుకొని సంఖ్యలని యూజ్ చేసుకొని అంటే ఉపయోగించుకొని ఈ యొక్క యోగాన్ని మొత్తం కూడా మనకి చెప్తారనమాట. అయితే ఇప్పుడు మనము మనకి తెలిసిన దాని దగ్గర నుంచి ఎప్పుడు కూడా స్టార్ట్ చేస్తాం కాబట్టి ఫస్ట్ ఇప్పుడు మనము ప్రాథమికంగా మనకు అర్థమైనటువంటి జ్ఞానంలో ఆధ్యాత్మికంలో ఇది ఎన్ని శరీరాలు అని చెప్తారు మనకి. స్థూల శరీరం ఒకటి. కామెంట్స్ రూపంలో కూడా పెట్టొచ్చు మాస్టర్స్, ఎందుకంటే వాయిస్ ఇప్పుడు అన్మ్యూట్ చేసుకొని చెప్పాల్సిన అవసరం లేదనుకున్న వాళ్ళు కామెంట్ కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. స్థూల శరీరం ఒకటి. నెక్స్ట్ వచ్చేసి పావని మేడం పెట్టారు 7 శరీరాలు. ఎస్, అద్భుతం. అది హైయెస్ట్. అంటే ఏంటంటే 7 శరీరాల టాపిక్ కూడా ఉంటుంది, అది కూడా ఒకరోజు చెప్పుకున్నాం ప్రాథమికంగా. అందుకే నేను ఫండమెంటల్ గా అంటే ఏంటంటే స్టార్టింగ్ లెవెల్లో చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే స్థూల శరీరం ఒకటి, సూక్ష్మ శరీరం ఒకటి, ఇంకొకటి కారణ శరీరం, అవునా? ఇవి 3 శరీరాలు. సో ఈ 3 శరీరాల గురించి మనం అర్థం చేసుకున్నాం ఈ రోజు. స్థూల శరీరం వచ్చేసి దేని ద్వారా తయారు చేయబడింది? స్థూల శరీరం దేని వల్ల తయారవుతుంది? ఎముకలు, రక్తము, మాంసము, సప్త ధాతువులు. ఓకే, అద్భుతం. అణువులు. చెప్పాలి, అందరూ చెప్పాలి, ఎందుకంటే ఈ కాన్సెప్ట్ ఒక హైయెస్ట్ లెవెల్కి వచ్చాం అనమాట. సాంఖ్యయోగం అనేది చాలా అద్భుతమైనటువంటి జ్ఞానం. మీరందరూ ఇంటరాక్ట్ అవుతూ ఉంటేనే ఆ పంచభూతాలు. ఓకే, వావ్, సూపర్. అంటే మనం మాట్లాడుకునేది ఏంటంటే మన కంటికి కనపడే లెవెల్ నుంచి వెళ్తున్నాం అనమాట మనం. ఇప్పుడు మనకి తిన్నది రసము,
రక్తము అంటే అది సప్తధాతువులు, అది అది ఒక స్టోరీ. ఇందాక మనం చెప్పుకున్నట్లు ఎలా అయితే 7 శరీరాలు అనుకున్నామో అది ఇంటర్నల్ గా జరిగేటువంటి ప్రాసెస్. బయటికి మనకు కనపడేది ఏంటంటే దేని ద్వారా, ఏం మెటీరియల్ ద్వారా ఇది తయారైందంటే కనుక మనము ఆ పంచభూతాలు, స్థూల శరీరం వచ్చేసి పంచభూతాల ద్వారా నిర్మితం అయిపోయింది. అవునా కదా? అందరు నమ్ముతారా లేదా ఇది పంచభూతాలు అనేది? సరే, మనందరం చెప్తా ఉంటాం కదా, ఆ నేనే అండము పిండము బ్రహ్మాండం అన్ని కూడా ఒకటే అని. అవునా? అన్నిట్లో ఉంది ఒకటే అంటారు. ఇక్కడ ఉన్న ప్రకృతి అక్కడ ఉన్న ప్రకృతి ఒకటే అంటారు కదా. మరి ఎప్పుడైనా మీకు అనిపించింది అది ఎలా ఒకటనేది? అంటే ఎలా? ఇప్పుడు పంచభూతాలతో నిర్మితమయ్యాయి అన్నారు మీరు. మరి మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చింది ఈ పంచభూతాలు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి మీ శరీరంలో? ఉమ్, చెప్పండి మేడం, మీరు చెప్పండి. పంచభూతాలు అంటే మన లోపల భూతత్వం సార్. మొత్తము ఊ, ఏమంటాము, మట్టితో తయారైంది అన్నట్టు భూతత్వము. అలాగే అగ్ని, కడుపు అగ్నితత్వము. ఏదైతే లోపల నీరు ఉందో జలతత్వము. శూన్యంగా ఉండేది ఆకాశతత్వము. ఉమ్, ఆ, మనం ఊపిరి తీసుకునేది వాయుతత్వము సార్. అద్భుతం అద్భుతం, సూపర్. ఇవన్నీ పంచభూతాలు అర్థమైంది కదా. దీనికి ఇంకా అద్భుతంగా ఒకనొక పుస్తకం నేను చదివినప్పుడు చాలా క్లియర్ గా ఒక విషయం అనేది రాసింది మాస్టర్స్. ఆ చదివినప్పుడు ఇంకా నాకు ఆ డౌట్ అంతా క్లియర్ అయిపోయింది. అప్పటి నుంచి నేనే ప్రకృతి అన్నటువంటి ఒక విషయం నాకు చాలా అద్భుతంగా అర్థమైంది. అది ఎలాగో చెప్తా చూడండి. ఇప్పుడు ఇప్పుడు అంటే చాలా మందికి నేను వెళ్ళిన క్లాస్ లో చెప్తా ఉంటాను కొంతమందికి ఈ విషయం. ఇప్పుడు మనం జూమ్ లోకి వచ్చాం కాబట్టి ఈ రోజు మనం సాంఖ్య యోగంలో చర్చించుకుంటున్నాం కాబట్టి చెప్తున్నాను ఇది. పంచభూతాలు ఇప్పుడు మనకి ఫస్ట్ కింద ఉండేది ఏంటిది? ఫస్ట్ భూమేనా కదా? ఫస్ట్ భూమే కదా ఉండేది. భూమి పైన ఏముంటాయి? వాటర్ ఉంటుంది. అవునా? సముద్రాలు మొత్తం. ఫస్ట్ అంతా భూమి. భూమి పైన ఏమున్నాయి? సముద్రాలు ఉన్నాయి. అవునా? భూమి పైన వాటర్ ఉంటుంది. వాటర్ తర్వాత ఇంకొంచెం పైకి వెళ్తే కనుక అదంతా కూడా వేడి, అంటే హీట్ అన్నమాట. ఇది ఉంటుంది. ఇంకా పైకి వెళ్ళే కొద్ది ఏమైందంటే గాలి ఒక్కటే ఉంటుంది. ఇంకా గాలిని కూడా దాటుకొని వెళ్తే ఏముంటుంది? ఆకాశతత్వం ఉంటుంది. బయట ప్రకృతి ఎలా ఉంది? ఫస్ట్ భూమి ఉంది, తర్వాత జలం ఉంది, తర్వాత అగ్ని ఉంది, తర్వాత గాలి ఉంది, తర్వాత ఆకాశతత్వం ఉంది. మరి మన శరీరంలో ఎట్లుంది? మన శరీరంలో చూసుకున్నప్పుడు మూలాధార తత్వాన్ని భూమి అంటారు. అవునా? మూలాధార చక్రాన్ని భూతత్వం అంటారు. ఎక్కడుంది భూమి? కింద ఉంది, అన్నిటికన్నా కింద. దాని తర్వాత జలతత్వం వచ్చేసి మనకి స్వాధిష్టాన చక్రం దగ్గర జలతత్వం. అవునా కదా? మనం తాగిన వాటర్ అంతా కూడా జలం అంతా అక్కడికే కదా కిందకి వెళ్ళేది. దాని తర్వాత వచ్చేసి అగ్ని, కడుపులో జఠరాగ్ని. అగ్నితత్వం ఉంటుందా ఉండదా? జలం పైన అగ్ని వచ్చి కూర్చుంది. అగ్ని తర్వాత మనం తీసుకునేటువంటి శ్వాస అంతా కూడా మన ఛాతిలో. అవునా? అగ్నితత్వము. తర్వాత విశుద్ధి చక్రము, ఆకాశతత్వము, అంతా శూన్యము. అంటే ప్రకృతిలో ఎలా అయితే ఉందో అదే విధంగా యాజ్ ఇట్ ఈజ్ గా మన శరీరంలో కూడా ఉంది. చూసారా ఎంత అద్భుతమైనటువంటి సృష్టి ఇది? అంటే ప్రకృతిలో ఎలా అయితే పంచభూతాలు ఉన్నాయో యాజ్ ఇట్ ఈజ్ గా మన శరీరం కూడా అలాగే ఉంది. అంటే ఏంటి? మనము అండము పిండము బ్రహ్మాండం అంతా కూడా ఒకటే నిర్మాణం జరుగుతుంది ఇక్కడ. అవునా? సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సాంఖ్యయోగం ప్రకారము ఈ యొక్క స్థూల శరీరం అనేది 5 రకాలైనటువంటి తత్వాలతో తయారు చేయబడింది, పంచతత్వాలు. కాబట్టి ఈ యొక్క స్థూల శరీరానికి ఒక నెంబర్ ఇచ్చారు. ఏంటది? 5. ఎందుకు? 5 రకాలైనటువంటి తత్వాలతో ఏర్పడింది కాబట్టి సాంఖ్యయోగం ప్రకారము స్థూల శరీరానికి 5. ఓకే. తర్వాత వచ్చేసి మనకి ఇది హైయెస్ట్ కాన్సెప్ట్ అనమాట. సాంఖ్యయోగంలో మనం ఎందుకు చెప్పుకుంటాం అంటే సూక్ష్మ శరీరం. ఎందుకంటే స్థూల శరీరం వరకు మన కాన్సెప్ట్ అన్ని చోట్ల దొరుకుతుంది, హ్యాపీగా వింటాం. సూక్ష్మ శరీరానికి వచ్చేసి మనకి మన లెక్క ప్రకారం మనందరం ధ్యానం చేస్తున్నాం కదా. కళ్ళు 2 మూసుకొని, కళ్ళు 2 క్రాస్ చేసుకొని కూర్చుంటున్నాం, ధ్యానం చేస్తూ ఉంటున్నాం. సూక్ష్మ శరీర యానాలు జరుగుతున్నాయి లేవా? చాలా మందికి జరుగుతున్నాయి. సూక్ష్మ శరీరం గురించి చాలా చోట్ల తెలియం కదా. అవునా? సో ఈ సూక్ష్మ శరీరం కింద ఏమేమి వస్తాయి అనే విషయం మనకి తెలుసుకున్నప్పుడు చాలా అద్భుతంగా మన యొక్క ధ్యాన సాధన అనేది ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. లేకపోతే ఏంటంటే మనకు వచ్చే అనుభవాలు, ప్రతి ఒక్క అనుభవాన్ని కూడా మనం విశ్లేషించుకుంటూ కూర్చుంటూ ఉంటాం రోజంతా. అంటే ఒక విషయం గురించి సంపూర్ణమైనటువంటి అవగాహన లేనప్పుడు ఏంటంటే మనం ప్రతిదీ డౌట్ వస్తూ ఉంటది మనకి. అసలు ఒక విషయం అనేది మనకి అవగాహనలోకి వచ్చేసింది అనుకోండి సంపూర్ణంగా, అప్పుడు ఏంటంటే మనం జరిగేదంతా కూడా మనకు అర్థమవుతా ఉంటుంది. మన ధ్యానంలో ఏం జరుగుతుంది అనే విషయం మనకు అర్థం కావాలంటే సూక్ష్మ శరీరంలో ఏ ఏ తత్వాలు ఇమిడి ఉన్నాయి,
స్థూల శరీరానికి వచ్చేసి పంచతత్వాలని మనం చెప్పుకున్నాం, 5 నెంబర్ ఇచ్చారు, అయిపోయింది, బానే ఉంది. కానీ సూక్ష్మ శరీరంలో మనకి ఏ ఏ తత్వాలు ఇమిడి ఉన్నాయి అనే విషయం కూడా మనం చాలా అర్థం చేసుకోవాల్సినటువంటి ఆస్కారం ఇక్కడ ఖచ్చితమైనటువంటి ఇది ఉందన్నమాట. ఏంటంటే సాంఖ్యయోగం ప్రకారము సూక్ష్మ శరీరం వచ్చేసి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, మనస్సు, బుద్ధి. మనసు, బుద్ధి మొత్తం ఎన్నైనాయి? 12. అంతేనా? ఎన్నైనాయి మొత్తం? 17. సో సూక్ష్మ శరీరం అనేది 17 తత్వాలతో నిర్మించబడినటువంటి శరీరము. అర్థమైందా? మనము స్థూల శరీరం వచ్చేసి 5, కానీ సూక్ష్మ శరీరం వచ్చేసి ఓకే మాస్టర్, థ్యాంక్ యూ. అందరూ కూడా కామెంట్స్ పెడుతున్నారు, వింటున్నారు. ఈ మధ్య మధ్యలో అడిగేది అందుకే, అసలు మీకు అది ఎక్కుతుందా లేదా అనేది. ఎందుకంటే ఇది అర్థం చేసుకోవాలి, చాలా డీప్ సబ్జెక్ట్ అనమాట ఇది సాంఖ్యయోగం అనేది. ఎందుకంటే అది చాలా చిన్నగా ఉంటది, చాలా సింపుల్ గా ఉంటది సాంఖ్యయోగము, కానీ అర్థం చేసుకోవడానికి చాలా డీప్ సబ్జెక్ట్ అనమాట ఇది. ఇప్పుడు మనకి పంచ జ్ఞానేంద్రియాల గురించి అందరికీ తెలుసు, అవునా? పంచ జ్ఞానేంద్రియాలు అందరికీ తెలుసు మనకి. చర్మము, స్పర్శ, అవునా? ఏంటి జ్ఞానేంద్రియాలు ఏం చెప్పండి? 5. ముక్కు, కన్ను, చెవులు, చర్మము, నాలుక. ఫస్ట్ మాట్లాడేది అది లాస్ట్ లో వచ్చింది. నాలుక. పంచ జ్ఞానేంద్రియాలు ఓకే, ఇవి మనకు తెలిసినవి అన్ని. పంచ జ్ఞానేంద్రియాల గురించి తెలుసు, పంచ కర్మేంద్రియాల గురించి తెలుసు మనకి. ఈ 2 ఓకే, ఇవి మనకు తెలుసు కాబట్టి ఓకే, మనం వదిలేద్దాం. మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ పంచ తన్మాత్రలు అని వస్తుంది. పంచ తన్మాత్రలు ప్లస్ మనసు, బుద్ధి అనేది కూడా సూక్ష్మ శరీరంలో వస్తుంది. పంచ తన్మాత్రలు అంటే తెలుసా ఎవరికైనా? తెలిసిన వాళ్ళు చెప్పండి మాస్టర్స్. ఆల్రెడీ అంతకుముందు నా క్లాస్ లో విన్నవాళ్ళు కాకుండా ఎవరికైతే కొత్తగా వింటున్నారో వాళ్ళు చెప్పండి. ఎందుకంటే ఆల్రెడీ నేను ఒకసారి ఒకరికి చెప్పాను ఈ సబ్జెక్టు, వాళ్ళు కాకుండా ఇంకెవరికైనా తెలిస్తే కనుక చెప్పండి. పంచ తన్మాత్రలు అంటే తెలుసు ఎవరికైనా? రుచి, వాసన, తర్వాత స్పర్శ. సో స్కిన్ వచ్చి జ్ఞానేంద్రియము, స్పర్శ అనేది తన్మాత్ర. సో అదే విధంగా ఐస్ కి, కన్నుకి దృష్టి అనేది తర్వాత ఐస్, దెన్ ముక్కు వాసన, దెన్ టంగ్ రుచి, తర్వాత హియరింగ్ వినటము. ఓకే ఓకే, సావధానంగా వస్తుంది మాస్టర్. సూపర్, ఓకే ఫైన్. ఓకే మాస్టర్స్, విన్నారు కదా క్లియర్ గానండి. తన్మాత్రలు అంటే అది ఒక సాంస్క్రిట్ పదం, అంటే సంస్కృతమైనటువంటి పదం. దాని యొక్క అర్థం ఏంటంటే తన్మాత్ర అంటే తత్ ప్లస్ మాత్ర. అంటే ఏంటంటే తత్ అంటే అదే అని అర్థం. తత్వమసి అంటాం కదా మనము, తత్ ప్లస్ త్వం ప్లస్ అసి. అట్లాగే ఇది కూడా ఏంటంటే తత్ అనే పదంతో ఏర్పడింది. ఏంటంటే ఇది మనకి తన్మాత్రలు అంటే తత్ ప్లస్ మాత్ర అంటే అది మాత్రమే. తత్ అంటే అది, మాత్ర అంటే మాత్రమే. తన్మాత్ర అంటే అర్థం ఏంటి యాక్చువల్గా అంటే అది మాత్రమే. అది మాత్రమే అంటే ఏంటి అసలుకి? ఇప్పుడు సపోజ్ మనం ఒక చోటుకి వెళ్ళి పాలు తెచ్చుకోవాలని వెళ్తాం అనమాట. పొద్దున్నే కాఫీ పెట్టుకోవాలని చెప్పి పాలు తీసుకురావడానికి వెళ్తాం. పాలు తీసుకొచ్చుకుంటాం ఇంటికి. కాఫీ పెట్టిన తర్వాత తాగిన తర్వాత వాళ్ళు అంటారు, అబ్బా అంత రుచి లేవు, ఇవి చిక్కగా లేవంటారు. అంటే ఏంటి అర్థం? దాంట్లో ఏం చేశారు? నీళ్ళు ఎక్కువ కలిపేశారు, అవునా? మన పాలల్లో అది ప్యూర్ ఆ పాలు కాదు. పాలల్లో అది మాత్రమే లేదు, నీళ్ళు కూడా కలిసి ఉన్నాయి. అర్థమైందా? అది మాత్రమే లేదు, ఏదో కలిసి ఉంది. అంటే ఏదో కలిసి ఉన్నప్పుడు అది వేరేది, ప్యూర్ గా లేదని అర్థము. తన్ మాత్ర అంటే అది మాత్రమే, అంటే ప్యూర్ గా ఉన్నటువంటి తత్వాన్ని తన్మాత్ర అంటారు. ఇక్కడ పంచ తన్మాత్రల గురించి ఎందుకు తెలుసుకోవాలంటే ఈ పంచ తన్మాత్రలోనే స్టోరీ మొత్తం ఉంటది, సూక్ష్మ శరీరం మొత్తం గురించి కూడా. ఎందుకంటే మీకు కర్మేంద్రియాలు అర్థమవుతుంది, జ్ఞానేంద్రియాలు అర్థమవుతుంది, కానీ తన్మాత్రల గురించి అంతగా అర్థం కాదు మాస్టర్స్. ఈ తన్మాత్రలు ఏంటంటే మనకి 5 తన్మాత్రలు. ఈ యొక్క తన్మాత్రల ద్వారా
పంచభూతాలు ఏర్పడ్డాయి. ఏమైంది? ఈ యొక్క తన్మాత్రలు, పంచ తన్మాత్రల ద్వారా పంచభూతాలు ఏర్పడ్డాయి. ఏంటి పంచ తన్మాత్రలు? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము. అవునా? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము. ఐదు తన్మాత్రలు. ఓకే. శబ్దము ద్వారా ఆకాశము, శబ్దము ద్వారా ఆకాశం ఏర్పడ్డది. పంచభూతాలు ఏర్పడ్డాయి. శబ్దము ద్వారా ఆకాశం ఏర్పడ్డది. బాగా అర్థం చేసుకోండి. ఆకాశంలో శబ్దం లేదు, శబ్దం ద్వారా ఆకాశం ఏర్పడ్డది. ఇది చాలా కన్ఫ్యూజింగ్ అనిపించింది. ఏంటి? ఇప్పుడు ఒక ఖాళీ ప్రదేశం ఉందనుకో, దాంట్లో ఒక శబ్దం పోద్ది, అది ఓకే. కానీ శబ్దం ద్వారా ఆకాశం ఎలా ఏర్పడింది? అది అర్థం కాదు. అది మనం చెప్పుకుందాం. శబ్దము ద్వారా ఆకాశము, స్పర్శ, స్పర్శ ద్వారా ఏమి ఏర్పడి ఉండొచ్చు? గెస్ చేయండి. గాలి. గాలి. ఎలా? గాలి. ఎలా? స్పర్శకి గాలికి ఎలా సంబంధం? విండ్ బ్లో, జెంటిల్. ఓకే, చెప్దాం అది కూడా. సరే, ఓకే. శబ్దం అయిపోయింది, స్పర్శ అయిపోయింది. రూపము ద్వారా ఏ ఒక్క పంచభూతాల్లో ఏది ఏర్పడి ఉండవచ్చు? రూపము ద్వారా. మన పంచభూతాలు ఇందాక చెప్పుకున్నాం కదా. ఏం చెప్పుకున్నాం మనం? భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము. అవునా? ఇప్పుడు శబ్దము ద్వారా ఆకాశం ఏర్పడింది, స్పర్శ ద్వారా గాలి ఏర్పడింది అని చెప్పుకున్నాము. రూపము ద్వారా ఏ పంచభూతము ఏర్పడి ఉండవచ్చు? అగ్ని సార్. అగ్ని. ఎలా? ఎర్త్. ఎలా? ఇది చాలా సూక్ష్మమైనటువంటి లింక్. ఎలా ఏర్పడి ఉండవచ్చు? సరే, ఓకే, అది వదిలేసేయండి. శబ్ద, స్పర్శ, రూప అయిపోయింది. రసము. రసం అంటే ఏంటి? వాటర్, లిక్విడ్. రుచి. రుచి ద్వారా ఏమి ఏర్పడి ఉండొచ్చు? వాటర్. వాటర్. ఓకే. లాస్ట్ గంధము. మన సన్మానం చేస్తా ఉంటారు కదా మన మాస్టర్స్ అందరికి. గంధము మనకి ఇష్టమైంది బాగా. గంధము ద్వారా ఏమి ఏర్పడి ఉండొచ్చు? భూమే కదా సార్. అర్తే. అర్థ, ఎత్త. ఎత్త అంటే మీరు అడుగుతున్నారా? ఓకే, మాస్టర్స్ అందరు వినండి. చాలా అద్భుతమైన కాన్సెప్ట్ ఇది. ఎందుకు చిన్నగా చెప్తున్నారంటే, సాధారణంగా నేను చిన్నగా, నా ఫ్లోలో చిన్నగా రాదు, కానీ ఈ కాన్సెప్ట్ అనేది కొంచెం చిన్నగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది రివర్స్ ఉంటది కాన్సెప్ట్. మీరు అనుకున్నట్టు ఉండదు. ఈ కాన్సెప్ట్ రివర్స్ ఉంటది. సాంఖ్యయోగానికి మొత్తానికి ఇది చాలా అద్భుతమైన కాన్సెప్ట్. నేను నేర్చుకునేటప్పుడు సాంఖ్యయోగము నాకు అసలు ఈ కాన్సెప్ట్, ఈ తన్మాత్రలైన కాన్సెప్ట్ ఒక 2 గంటలు చెప్పొచ్చు వాస్తవానికి చెప్తే. ఈ సృష్టి అంతా కూడా జగన్నాటకం అంటారు కదా. అంటే ఆ యొక్క విరాట్ విశ్వరూపం కనేటువంటి ఒక కళ అంటారు చూసారా. ఆ కాన్సెప్ట్ మీకు అర్థం కావాలంటే తన్మాత్రలు అనే కాన్సెప్ట్ అర్థం కావాలి. మీరు యొక్క సూక్ష్మ శరీరయానం ఎట్లా చేస్తున్నారు, దాంట్లో వచ్చే అర్థం కావాలంటే తన్మాత్రల గురించి అర్థం కావాలి. ఇప్పుడు ఏంటంటే మనకి ఈ యొక్క అనంతమైనటువంటి మూల చైతన్యం నుంచి సృష్టి ఏర్పడింది కదా. సృష్టి ఏర్పడేటప్పుడు ఫస్ట్ ఏమి ఏర్పడిందని చెప్పారు? సౌండ్ అంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా సరే నాదములోంచి సృష్టి మొత్తం ఏర్పడింది అన్నారు. అవునా కాదా? సౌండేనా? ఓంకారమైన అందరూ కూడా. ఓకే. సో ఫస్ట్ తన్మాత్రలు ఉన్నవి అంటే ప్యూర్ గా ఉన్నటువంటిది ఉంది ఒకటి పదార్థము. దాని ద్వారా ఆకాశం అనేది ఏర్పడింది సృష్టి జరిగినప్పుడు. అంటే సౌండ్ లోంచి క్రియేషన్ జరిగినప్పుడు ఆ యొక్క పంచ తన్మాత్రల్లో సౌండ్ యొక్క తన్మాత్ర ద్వారా ఆకాశం అనేది ఏర్పడింది మనకి. ఓకే, ఇక్కడ ఇది అర్థం కాకపోవచ్చు. ఏదైనా సరే ఒక వస్తువు ప్రకృతిలో ఏర్పడాలంటే వైబ్రేషన్ అంటే దాని యొక్క ఒక ఫ్రీక్వెన్సీ, ఒక వైబ్రేషన్ వల్లనే ఒక పదార్థం అనేది ఏర్పడుతుంది సృష్టిలో కూడా, మొత్తంలో కూడా. ఓకే, సో అక్కడ తన్మాత్ర అనేది ఏంటంటే ఇవి సూక్ష్మ రూపంలో ఉంటాయి కాబట్టి మనకు అర్థం కాదు. ఇప్పుడు మనం బాహ్యంగా మనం స్థూలంగా సౌండ్ లాగా వింటున్నాం కాబట్టి మనకు అది తెలుస్తుంది. ఒక గబ్బిలము జూమ్ అని వెళ్తుంది. ఎంత సౌండ్ చేస్తుంది అంటే గబ్బిలము
మనం అసలు ఆ సౌండ్ వినలేము, గబ్బిలం సౌండ్, అది చేసిన సౌండ్. మనం ఏమనుకుంటాం, అసలు గబ్బిలం సౌండే చేయట్లేదు అనుకుంటాం. కాదు, గబ్బిలం చేసేటువంటి సౌండ్ మన చెవులు వినలేవు, దానివల్ల మనకి వినపడదు అది. అంతేగాని గబ్బిలం సౌండ్ చేయదని కాదు అర్థం అక్కడ. గబ్బిలము మానవ యొక్క పోను ఏదైతే ఫ్రీక్వెన్సీ అన్ని మనం వినగలుగుతాం హెడ్జెస్, దానికన్నా చాలా అత్యధికంగా చేసిద్ది అది. దానివల్ల మన చెవులకి అది ఎక్కదది. అలాగే బాహ్యంగా స్థూలంగా చూసుకున్నప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా సౌండ్ కి సంబంధించి నాకు అర్థం కాదు. సూక్ష్మమైనటువంటి జగత్తులో ఈ యొక్క పంచ తన్మాత్రముల ద్వారా సూక్ష్మమైనటువంటి పంచభూతాలు ఏర్పడ్డాయి. అర్థమైందా? సూక్ష్మ లోకం ఏర్పడే ముందు అంటే మనకి ఎట్లయితే ఇప్పుడు బాహ్యమైన ఈ ప్రపంచానికి మూలాధారము సూక్ష్మ ప్రపంచాలు ఉంటాయి. ఓకే, ఆ సూక్ష్మ ప్రపంచాల్లో ప్రతి ఒక్కదానికి ఒకటి ఏర్పడింది. మనకి శబ్దం అయిపోయింది. ఇప్పుడు సపోజ్ స్పర్శ అంటున్నారు కదా, స్పర్శకి తన్మాత్రకి గాలికి ఏంటి లింక్ అంటే ఇప్పుడు మనకి కదలిక. ఇప్పుడు మనకి ఏదైనా సరే, ఇప్పుడు చర్మం ఉంది, ఇప్పుడు చర్మం ద్వారానే కదా మనం స్పర్శ తెలుసుకునేది, అవునా? ఏదైనా సరే ఒక మూమెంట్ జరిగినప్పుడు మాత్రమే, ఒక కదలిక జరిగినప్పుడు మాత్రమే మనకి స్పర్శ తెలిసిద్ది అంటారు. ఒక మనిషి అటు పడుకొని ఉన్నాడు, పడిపోయి ఉన్నాడు వాడు, ఓకే, ఇప్పుడు ఒక ఏలిట్టు పెట్టినా సరే అది ఒక కదలికే, ఒక మూమెంటే, అది జరిగిద్ది దాని లోపల. దాంట్లో ఉన్న ఎయిర్, ఆ యొక్క గాలి మూమెంట్ జరిగిద్ది, దాని వల్ల మాత్రమే మనకి స్పర్శ తెలిసిద్ది, లేదంటే తెలియదు. అందుకని కొన్నిసార్లు నంబైపోద్ది శరీరం అంతా కూడా, అవునా? అప్పుడు తెలియదు మనకి స్పర్శ. అంటే ఆ యొక్క ప్రాణశక్తి మూమెంట్ వల్లే జరిగిద్ది మనకి అదంతా కూడా. అంటే స్పర్శకి గాలికి లింక్, అంటే స్పర్శ తన్మాత్ర ద్వారానే గాలి ఏర్పడ్డది. సో అవి రెండు ఇంటర్లింక్ అనమాట, స్పర్శ అనేది గాలి అనేది. శబ్దము స్పర్శ అయిపోయిన తర్వాత రూపము, రూపము ద్వారా అగ్ని ఎట్లా ఏర్పడింది, ఇదైతే అర్థమైపోద్ది అందరికి ఈజీగా నేను చెప్తే. ఇప్పుడు ఇప్పుడు ఏదైనా ఒక వస్తువును చూడాలంటే మనకి ఏం కావాలి? ఏదైనా ఒక వస్తువును చూడాలి మీరు. ఇప్పుడు నేను ఇక్కడ మా ఇంట్లో లైట్ ఆఫ్ చేస్తాను, మీకు కనపడతాను నేను, వెలుతురు కావాలి. తెలుగు. వెలుతురు కావాలి, అవునా? అగ్ని ద్వారా ఏమొస్తుంది? వెలుతురు వస్తుంది. తెలుగు. వెలుతురు వస్తుంది, అవునా? సో రూపము, ఒక రూపాన్ని చూడాలంటే కనుక అగ్ని, అంటే రూప తన్మాత్ర ద్వారా అగ్ని ఏర్పడింది అక్కడ. ఓకే, రూపము అగ్ని, శబ్ద స్పర్శ రూపము, తర్వాత రసము, జలతత్వము. ఎందుకు మనకి ఇప్పుడు లాలాజలం ఊరుతా ఉంటుందా లేదా మన నాలుక మీద? చాలా మంది అంటారు అసలు దానికి దానికి ఏంటని చెప్పేసి. ఇప్పుడు ఒక్కొక్కసారి మీకు జ్వరం తగిలింది అనుకోండి, నాలుకంతా పొడిబారిపోద్దా లేదా? నాలుకంతా పొడిబారిపోయినట్టు, ఎండిపోయినట్టు అనిపించిద్దా లేదా? అసలు అప్పుడు టేస్ట్ తెలిసిద్దా మీకు ఏదైనా తింటే? చేదుగా ఉండిద్ది. అది తెలియదు, అది తెలియదు కాబట్టి మనం దాన్ని చేయదనుకుంటాం. ఓకే, అలాగే అక్కడ జలతత్వానికి దానికి లింక్ అనమాట రసముకి. ఓకే, తర్వాత వచ్చేసి గంధము. గంధం అంటే వాసన. వాసన, వాసన. అంతేనా? మరి దానికి భూమికి ఏంటి లింకు? ఏదైనా సరే ఒక పదార్థము వాసన రావాలంటే దాంట్లో భూతత్వం అనేది ఉండాలి ఖచ్చితంగా. భూతత్వం లేకపోతే వాసన రాదు. భూతత్వం లేని చోట వాసన అనేది ఉండదు. వాసన వచ్చే ఏంటి మీకు జనరల్ గా, ఇప్పుడు ఏదైనా ఒక వాసన వస్తుంది అనుకోండి, దాంట్లో భూతత్వం ఉంటది 100%. సో నాకు ఈ చదివేటప్పుడు డౌట్ వచ్చింది అనమాట. ఏంటి, ఇప్పుడు సెంటు కొట్టుకుంటారు కదా, సెంటు కొట్టుకుంటారు లేదా, రోజు వాటర్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇది జలతత్వం కదా, మరి జలతత్వానికి కూడా వాసన ఉంది కదా, అందరూ భూతత్వం అంటున్నారు ఏంటనే డౌట్ వచ్చింది నాకు. అప్పుడు మనం ఆలోచిస్తే ఏమర్థమైందంటే అది ప్యూర్ జలతత్వం కాదు, దాంట్లో భూతత్వం కూడా మిక్స్ అయి ఉంది. ఆ జలములో భూతత్వం మిక్స్ అయి ఉంటది, ఆ ఫ్లేవర్ ఏదైతే వాసనకు సంబంధించిన భూతత్వం ఉందో అది మిక్స్ అయి ఉండటం ద్వారా ఆ వాటర్ లో మీకు వాసన వస్తుంది. లేకపోతే వాసన రాదు మీకు. అది అది లిక్విడ్ అయినా సరే దాంట్లో భూతత్వం మిక్స్ అయి ఉంటేనే దానికి వాసన అనేది ఏర్పడింది, లేకపోతే ఏర్పడదు దానికి వాసన. సో అంటే మీ యొక్క గంధము వాసనకి భూకి లింక్ అనమాట ఇక్కడ. సో ఇది ఎందుకు చెప్పుకున్నాం అంటే మన కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకోండి మాస్టర్స్. సూక్ష్మమైనటువంటి ప్రపంచంలో సూక్ష్మ తన్మాత్రముల చేత సూక్ష్మమైన ప్రపంచం ఏర్పడింది, సూక్ష్మమైనటువంటి భూతత్వాలు ఇవన్నీ కూడా పంచభూతాలు ఏర్పడి. ఓకే, ఇప్పుడు మనం బాహ్యమైనటువంటి ప్రపంచంలో ఉన్నాం కదా. ఇప్పుడు మనందరం చూసేటువంటి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మరి ఇవన్నీ కూడా ప్యూర్ గా ఉన్నాయా అంటే కాదు. అవి వేరు ఇవి వేరు.
ఆ యొక్క పంచతన్మాత్రలు చాలా మందికి ఈ కాన్సెప్ట్ తెలియదని చెప్తున్నాను నేను వివరించి. ఓకే, అవి వేరు ఇవి వేరు. సూక్ష్మమైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి తన్మాత్రలు ప్యూర్ గా ఉంటాయి అవన్నీ కూడా. వాటి ద్వారా అక్కడ ఏర్పడేటువంటి సూక్ష్మ ప్రపంచం ఏర్పడేది వేరు, పంచభూతాలు ఇక్కడిది వేరు కాన్సెప్ట్. ఇక్కడ ఏంటంటే ప్రతి దాంట్లో కూడా మిగతా 4 తత్వాలు మిక్స్ అయి ఉంటాయి. ఏదైతే మెయిన్ గా ఉంటుందో అది 50% ఉంటుంది, మిగతా 50% 4 కలిసి ఉంటాయి. అంటే ఏంటి, ఇప్పుడు శబ్దం ద్వారా ఆకాశం ఏర్పడిందని చెప్పాం కదా మనం ఫస్ట్. అంటే దాంట్లో ఏంటంటే శబ్ద తన్మాత్ర 50% ఉంటుంది, అంటే 50% ఉంటుంది ఆకాశంలో శబ్ద తన్మాత్ర. మిగతా 50% ఏముంటాయి తెలుసా? రూపరస గంధ తన్మాత్రలు, ఈ 4 కూడా కలిసి ఉంటాయి దాంట్లో. అట్లాగే భూమిలో వాసనకు సంబంధించిన 50% ఉంటే మిగతా 4 క్వాంటిటీలు కూడా 12.5, 12.5, 12.5, 12.5 అంతే. జలతత్వంలో కూడా అంతే, రుచికి సంబంధించిన 50% ఉంటే మిగతా 4 12.5 ఉంటాయి. అట్లా అన్ని కూడా మిక్స్ అయి ఉంటాయి అన్నమాట, బ్యాలెన్స్ కోసం ఇక్కడ ఈ యొక్క బాహ్యమైనటువంటి ప్రపంచంలో. ఓకే, ఇది అర్థమైంది కదా మీకు? సూక్ష్మ ప్రపంచం అర్థమైంది, బాహ్యమైనటువంటి స్థూల ప్రపంచం అర్థమైంది కదా. ఇప్పుడు కాన్సెప్ట్ లోకి వద్దాం మనం. మనకి స్థూల శరీరం ఉందా లేదా? మనకి స్థూల శరీరం ఉంది. ఇప్పుడు స్థూల శరీరంలో మనము శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము, ఈ 5 మనం ఫీల్ అవుతున్నామా లేదా? 5 ఫీల్ అవుతున్నాం కదా మనం. సౌండ్ వినపడుతుంది, టేస్ట్ చేయగలుగుతున్నాము, దృశ్యం చూడగలుగుతున్నాం, ఎన్ని చూస్తున్నాం. ఇక్కడ వరకు కాన్సెప్ట్ బానే ఉంది. కళ్ళు 2 మూసుకొని, కాళ్ళు 2 క్రాస్ ఎత్తుకొని, చేతి వేళ్ళు పెట్టి మనం ధ్యానం చేస్తుంటే మనకి ఏదో కనపడుద్ది లోపల. ఎలా కనపడుతుంది ఇది? ఎక్కడ కనపడుతుంది? పిక్చర్ ఎక్కడ కనపడుతుంది? ఎలా సృష్టింపబడుతుంది ఇక్కడ పిక్చరు? అంటే ఈ యొక్క దృశ్యము ఎలా సృష్టింపబడుతుంది? ఓకే, మీరు సూక్ష్మ శరీరం చేస్తున్నారు, ఏదో చేస్తున్నారు, కానీ ఎలా? ఇదే రీసెర్చ్ అంటే మన మన పత్రి సార్ చెప్పింది కూడా ఏంటంటే శోధన. ఒక సైంటిస్ట్ గా మనం చేయమన్నారు కదా, ప్రతి ఒక్క దాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. సూక్ష్మ తన్మాత్రముల ద్వారా సూక్ష్మ ప్రపంచము ఏర్పడి తర్వాత స్థూల ప్రపంచం ఏర్పడింది. స్థూల ప్రపంచంలో ప్రతిదీ కూడా 50%, మిగతా 50% అయిపోయిన తర్వాత ఈ కాన్సెప్ట్ పక్కన పెట్టేసి ఇప్పుడు మన స్థూలంగా ఏర్పడినటువంటి మన శరీరంలో కూడా ఇందాక కాన్సెప్ట్ చెప్పా కదా, బయట ఎలా అయితే ఉందో మన లోపల కూడా అలాగే ఉంది ప్రకృతి. అవునా? యాజ్ ఇట్ ఈజ్ గా ఉంది. స్థూల శరీరం ఏర్పడింది, స్థూల శరీరంలో కూడా బ్యాలెన్స్డ్ గా ఉన్నాయి. ఇప్పుడు మనం కళ్ళు 2 మూసుకున్నప్పుడు ఒక పిక్చర్ కనపడుతుంది మనకి లోపల. ఎలా కనపడుతుందంటే ఆ యొక్క తన్మాత్ర ద్వారా అది సృష్టింపబడుతుంది లోపల. అర్థమైందా? మీరు కళ్ళు 2 మూసుకున్నా సరే సూక్ష్మముగా ఉన్నటువంటి తన్మాత్ర చేత మీరు చూడగలుగుతున్నారు. ఎలా అయితే సూక్ష్మ ప్రపంచంలో అక్కడ అవి సృష్టింపబడుతుందో, శబ్ద తన్మాత్ర ద్వారా ఆకాశం ఇవన్నీ ఉన్నాయి కదా అక్కడ మనకి. మీరు కళ్ళు 2 మూసుకున్నారు, కొన్ని సౌండ్స్ వినపడతాయి కదా మనకి లోపల ధ్యానంలో. ఎలా వినపడుతున్నాయి మనకి సౌండ్? అక్కడ సౌండ్ ఎలా వినపడుతుంది మనకి? శబ్ద తన్మాత్ర, స్పర్శ, రూపము, రసము, గంధము, ఏదని చెప్పుకున్నాం కదా తన్మాత్రలు. ఇవి 5 కూడా సూక్ష్మముగా లోపలికి మనకి పనిచేస్తూ ఉంటాయి. ఇవన్నీ పనిచేయటం ద్వారా లోపల ఏంటంటే మనం చూడగలుగుతాము, అన్ని జరుగుతాయి. మనకి లోపల కూడా అమృత దార ఇక్కడ మనకి లోపల పడుతుంది అంటారు అమృతం, కేచరి ముద్ర జరిగినప్పుడు కొంతమందికి. అది ఈ టేస్ట్ ఈ యొక్క మన బాహ్యమైనటువంటి టేస్ట్లు ఉన్నట్టు ఉండదు అంటారు, అది అమృతం అంటారు. అది దానికి సంబంధించినటువంటి తన్మాత్ర ఉండటం ద్వారానే లోపల జరిగింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ కాన్సెప్ట్, మీరు కళ్ళు 2 మూసుకొని కాళ్ళు 2 క్రాస్ చేసుకొని చేతి వేళ్ళు పెట్టుకున్నా సరే లోపల తన్మాత్రలు ఉన్నాయి అలాగే. అంటే అవి ఇంకా యాక్టివ్ లోనే ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ బాగా అర్థం చేసుకోండి. మనకి స్థూల శరీరానికి 5 అని ఇచ్చారు కదా పాయింట్లు. సూక్ష్మ శరీరానికి ఏమని చెప్పారు? పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, మనస్సు, బుద్ధి అని చెప్పారు కదా. మొత్తం కలిపితే 17. అంటే ఏంటంటే మీరు బాగా అర్థం చేసుకోండి ఈ పాయింట్. మీరు ధ్యానం చేస్తున్నప్పుడు సపోజ్ మీరు ఒక సూక్ష్మ ప్రపంచానికి వెళ్ళారు, ఎక్కడికో సూక్ష్మ శరీరానికి చేసి వెళ్ళారు. కానీ వెళ్ళినా కూడా మీరు ఇంకా మనసు పరిధిలోనే ఉన్నారు. ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎందుకు? మనస్సు, బుద్ధి ఇంకా పనిచేస్తాయి సూక్ష్మ శరీరం ఉన్నంత కాలం. సాంఖ్యయోగం ఏం చెప్తుంది మనకి? శరీరం సూక్ష్మ శరీరంలో ఉన్నా కూడా మీరు మనసు, బుద్ధి యొక్క ప్రభావం అక్కడ పడిద్ది. అందుకనే ధ్యాన అనుభవాలని విశ్లేషించొద్దు అంటారు పత్రిజీ గారు. ఎందుకు?
నువ్వు ఎక్కడికో ఒక మంచి ప్రపంచానికి వెళ్తావు, సూక్ష్మ లోకానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని విశ్లేషించుకుంటా కూర్చుంటే నీ జీవితం ఇక్కడ అయిపోయినట్టు అక్కడ కూడా అయిపోద్ది, యాజ్ ఇట్ ఈస్. కాదు ఏంటంటే ఇక్కడ కళ్ళు తెరుచుకొని విశ్లేషిస్తాను, అక్కడ కళ్ళు మూసుకొని విశ్లేషిస్తాను, పెద్ద తేడా ఏమి ఉండదు. ఇక్కడ కళ్ళు తెరిచి అన్ని విషయాల గురించి విశ్లేషిస్తూ ఉంటాం కదా, ఆ పక్కింటి వాళ్ళ గురించి, ఆ న్యూస్ గురించి, వీటి గురించి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా విశ్లేషించే విషయం మారుతుంది, కానీ దానికి ముందుకు ఏం వెళ్ళం మనం. ఒక బెట్ అంతే, జస్ట్ అంటే సూక్ష్మ శరీరంలో వెళ్ళినప్పుడు, ఒక సూక్ష్మ ప్రపంచం చూసినప్పుడు ఒక అందమైన దృశ్యం కనపడదు అనుకో, మనం అక్కడ విశ్లేషించకుండా కూర్చున్నాం అనుకోండి, టైం అంతా అయిపోద్ది ఇంకా. అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, మీకు లాస్ట్ టైం చెప్పినప్పుడు కూడా నీకు చెప్పాను నేను, పత్రిసారు శరీరం వదిలేసే ముందు కూడా ఒక బుక్ రాయమని చెప్పారు మరణం గురించి ఇట్లా అని చెప్పేసి. ఆ పుస్తకంలో కూడా క్లియర్ గా రాసి ఉంటుంది, నువ్వు ఏనుగు అనే లోపల అక్కడ ఏనుగు సృష్టింపబడుతుంది. సూక్ష్మ ప్రపంచంలో ఏనుగు అనే లోపు ఏనుగు ఎలా సృష్టింపబడుతుంది, దృశ్యం ఎలా సృష్టింపబడుతుంది అంటే ఈ యొక్క తన్మాత్రలు ఇంకా ఉన్నాయి, ఈ యొక్క మనసు బుద్ధి అనేది ఇంకా పనిచేస్తుంది మనకు అక్కడ. అంటే మనం ఏం అర్థం చేసుకోవాలి ఇక్కడ కాన్సెప్ట్, మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనం లోపల చూసే విషయాలన్నీ కూడా ఈ యొక్క తన్మాత్రల ద్వారా ఆధారపడి మనకి వచ్చేటువంటి అనుభవాలు. అర్థమైందా? ఈ యొక్క లోపల తన్మాత్రలు, ఈ యొక్క సూక్ష్మ తన్మాత్రలు ఎట్లయితే స్థూలంగా ఉన్నాయో, సూక్ష్మ తన్మాత్రలు మన లోపల కూడా ఉంటాయి. ఈ యొక్క సూక్ష్మ తన్మాత్రల ద్వారా మనం ఎన్ని పంచభూతాలతో ఏవైతే మనం అనుభవిస్తున్నామో అవన్నీ కూడా చేయగలుగుతాము. ఇక్కడ చూడండి, మళ్ళీ సూక్ష్మ శరీరానికి లింక్ ఏమి ఇచ్చారు మనకి, పంచ జ్ఞానేంద్రియాలు ఇచ్చారు, పంచ కర్మేంద్రియాలు కూడా ఇచ్చారు. అవునా? అంటే జ్ఞానేంద్రియాలన్నీ కూడా లాక్ చేసి పెడుతున్నాం మనం. ఓకే, కర్మేంద్రియాలు అన్ని లాక్ చేసి పెట్టేస్తాం, అంటే దాంట్లో ఏం పని ఉండదు మనకి. కానీ వాటి ద్వారా కూడా సూక్ష్మ శరీరం అనేది ఉంటది యూస్ లో, అంటే ఆ యొక్క కోవలోకి చెందింది అని చెప్తారు అనమాట. మనసు పనిచేసిద్ది, బుద్ధి పనిచేసిద్ది సూక్ష్మ శరీరంలో చేసేటప్పుడు మనకి. సో ఇక్కడ 17 తత్వాలతో మీకు సూక్ష్మ శరీరం మొత్తం కూడా రన్ అవుతూ ఉంటుంది. అది దాటి కొంచెం ముందుకెళ్ళారనుకోండి కారణ శరీరము. కారణ శరీరానికి వచ్చేసి మనకి చిత్తము, అహంకారము రెండు కూడా పనిచేస్తూ ఉంటాయి అంటారు. ఈ చిత్తము అహంకారం అంటే మనకి లాస్ట్ టైం చెప్పుకున్నాం అసలు చిత్తం అంటే ఏంటి కాన్సెప్ట్ అనేది మనం క్లియర్ గా. చిత్తం అంటే ఏంటి, మనం ఏర్పరచుకున్నటువంటి మొత్తం మెమరీ కార్డ్ అది. అంటే యొక్క భావాలు కానీ ఏవైతే అవన్నీ మన లోపల స్టోర్ అయి ఉన్నటువంటి డేటా సెంటర్ చిత్తం అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనకి కారణ శరీరానికి వచ్చేసి చిత్తము, అహంకారము రెండు ఉన్నాయి ఇచ్చారు. ఫస్ట్ స్థూల శరీరానికి 5, సూక్ష్మ శరీరానికి 17, కారణ శరీరానికి 2, మొత్తం కలిపి ఎన్ని? 17, 19. మొత్తం ఎన్ని అయినాయి ఇప్పుడు? స్థూల శరీరం 5, 5, సూక్ష్మ శరీరం 17, 24. 24. ఈ 24కి అతీతంగా ఉన్నటువంటి పురుషుడు, ఆత్మ, దాన్ని 1. అసలు సాంఖ్యయోగం మొదలు పెట్టేటప్పుడు ఎటు నుంచి వస్తారంటే పైనుంచి వస్తారు అందరూ. ఫస్ట్ పురుషుడు 1, తర్వాత కారణ శరీరము చిత్తము అహంకారము 2, తర్వాత సూక్ష్మ శరీరం ఏర్పడింది అంటారు. సూక్ష్మ శరీరం 17 తత్వాలతో ఏర్పడింది అంటారు. తర్వాత స్థూల శరీరం ఏర్పడింది, స్థూల శరీరం వచ్చే 5 తత్వాలతో ఏర్పడింది అని చెప్పేసి మొత్తం కూడా 25 తత్వాలతో అంటారు. జనరల్ గా చెప్పాలంటే 25 అంటారు. ఓకే, సో 25 తత్వాలతో ఏర్పడినటువంటి వేదాంత విషయం ఇదంతా కూడా. సింపుల్ గా అంటే మీకు మొత్తం వేదాంతం కూడా వీటిలోనే ఉంది. మొత్తం ఈ 25 తత్వాల గురించి కనుక మీరు అర్థం చేసుకుంటే కనుక మొత్తం మీకు అర్థమైనట్టు విషయం మొత్తం కూడా. ఎందుకంటే వీటిలోనే స్టోరీ మొత్తం కూడా, మన కథ అంతా కూడా వీటిలోనే తిరుగుతూ ఉంటది. ఏంటిది? అయితే జ్ఞానేంద్రియాలు, అయితే కర్మేంద్రియాలు, అయితే తన్మాత్రలు, ఈ యొక్క సూక్ష్మ శరీరం వేసుకొని అక్కడికి వెళ్తాము. కారణ శరీరం కొన్ని యోగంలో ఏం చెప్తారంటే చిత్తము అహంకారం వచ్చేసి సూక్ష్మ శరీరం కింద చెబుతారు వాళ్ళు. ఇంకా చిత్తం కూడా సూక్ష్మ శరీరం కింద చెబుతారు కొన్ని యోగాలు. కన్ఫ్యూజ్ అవ్వద్దు మాస్టర్స్, ఎందుకంటే మళ్ళీ మీరు ఈ రీసెర్చ్ చేసేటప్పుడు వేరే చోట వెళ్ళినప్పుడు వింటారు ఖచ్చితంగా, ఎక్కడైనా వినొచ్చు. ముందే చెప్పి పెడుతున్నా ఇది. ఎందుకంటే మీకు ఎలా అంటే అది ఆ కాన్సెప్ట్. ఇప్పుడు మనం భూమిలో ఇత్తనం వేసాం అనుకోండి, మొక్క ఎక్కడొచ్చింది? పైకి వచ్చిందా రాదా? ఇత్తనం ఎక్కడుంది? భూమిలో ఉంది. దాని ఫలితం ఎక్కడుంది? భూమి బయట ఉంది. అవునా కాదా? ఇత్తనం లోపల ఉంది, దాని యొక్క ఫలితం ఎక్కడుంది? బయట ఉంది. అలాగే చిత్తము యొక్క మూలము కారణ శరీరంలో ఉంటుంది, చిత్తం యొక్క ప్రభావము సూక్ష్మ శరీరం మీద ఉందంటారు. అలా చెప్తారు వాళ్ళు. అలా అర్థం చేసుకోవాలి ఆ కాన్సెప్ట్. అంటే మళ్ళీ అక్కడెక్కడ ఇదేంది సాంఖ్యయోగంలో చిత్తం తీసుకొచ్చి మన కారణ శరీరంలో చెప్పారు కదా ఇదేందని అనుకోకూడదు. దాని యొక్క మూలము, చిత్తము యొక్క మూలము కారణ శరీరంలో ఉంటుంది. దాని యొక్క ప్రభావం మొత్తం కూడా మన యొక్క
సూక్ష్మ శరీరం అందు ఉంటుంది అని దాని అర్థము. ఓకే, సో మనము ఈ కాన్సెప్ట్ నేను బాగా సాంఖ్యయోగం నేర్చుకున్నప్పుడు నాకు చాలా విషయాలు బోధపడ్డాయి. ఎందుకంటే ఎక్కువ డౌట్లు ఉన్నాయి అనుకోండి, మన ప్రశ్నలు బాగా నేర్చుకునేటప్పుడు ఈజీగా మనం రిలీజ్ అవుతా ఉంటాం. నాకు చాలా రకాల డౌట్లు ఉన్నాయి అనమాట. ఎందుకంటే మనం ధ్యానం చేసేటప్పుడు ఈ సూక్ష్మ ప్రపంచం ఏంటి, అసలు ఈ వాసన ఎవరు పీలుస్తున్నారు, ఈ ఎవరు చూస్తున్నారు, ఇది ఏంటి, ఇది ఎంతకాలం జరిగింది ఈ స్టోరీ, చూడటం ఏంటి, వెళ్ళటం ఏంటి, ఈ సూక్ష్మ ప్రపంచం ఇది నిజంగా సూక్ష్మ శరీర యానమేనా, వీడు చేస్తుందా చేయట్లేదా, అంటే దీనికి ముందు అంటే ఏదో ఒకటి ఉండాలి కదా, ముందు వెనక అసలు ఏంటనేది మనం తెలుసుకోవాలా లేదా. ఈ సాంఖ్య యోగం నేర్చుకున్నప్పుడు నాకు ఒక విషయం క్లియర్ గా అర్థమైంది. ఏంటంటే మనం స్థూల శరీరాన్ని ఎట్లయితే పట్టించుకోవట్లేదో, అన్నిటిని వదిలేసి మనం కాళ్ళు రెండు క్రాస్ వేసుకుని కళ్ళు రెండు మూసుకొని ఎట్లయితే ధ్యానంలో కూర్చుంటున్నామో, సూక్ష్మ శరీరాన్ని కూడా అట్లే వదిలేయాలి మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు. ఏంటి, వాసన రావచ్చు, సౌండ్ రావచ్చు, ఏదో కనపడవచ్చు, ఎవరెవరో కనపడవచ్చు, ఏదైనా జరగవచ్చు మనకి ధ్యానంలో. కట్ 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 సర్వము కూడా తీసి అలా పక్కన పెట్టేయటమే. ఎలా పెట్టాలి, అది ఎప్పుడు అర్థమైందంటే మనకి అది వేరు నేను వేరు అనే విషయం మీకు అర్థమైనప్పుడు. అంటే ఏంటంటే ఓహో, దీంట్లో కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు పంచ తన్మాత్రలు పనిచేస్తున్నాయి లోపల. అంటే సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి తన్మాత్రలు ఏదైనా సృష్టించగలుగుతాయి, అనంతమైనటువంటి సృష్టించగలుగుతాయి అవి మీకు తెలియకుండా. అంటే మీకు తెలియకుండానే మీరు ఏదైనా సృష్టించేసుకోవచ్చు లోపల. సూక్ష్మ శరీరం చేసేటప్పుడు, సూక్ష్మ ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు ఈ యొక్క సూక్ష్మ తన్మాత్రల ద్వారా మీరు ఏదైనా సృష్టించుకోవచ్చు. మీరు ఏమంటారు అప్పుడు, మీ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక ఫలానా వీళ్ళు కనపడ్డారంటారు, మీరే సృష్టించుకోవచ్చు అది మీకు తెలియకుండానే. సో ఇలాంటి ఒక ఆస్కారం అనేది ఉంది కాబట్టి, మీకు తెలియకుండా మీరు సృష్టి చేసుకునేటువంటి ఆస్కారం కూడా ఉంది కాబట్టి, ఏది జరిగినా కూడా సూక్ష్మ శరీర యానం జరిగేటప్పుడు సాక్షిభూతంగా ఉండేటువంటి ఒక సాధన మనం నేర్చుకోవాలి. అందరూ కూడా అది బాగా అర్థం చేసుకోండి. మీరు ధ్యానం చేసేటప్పుడు ఎన్ని రకాల అనుభవాలు వచ్చినా సరే రాసుకోండి, సాక్షిభూతంగా ఉండండి. అన్ని అనుభవాలకి కూడా రాసుకోండి, అన్ని అనుభవాలు రాసుకోండి. ఎందుకంటే ఏది నిజంగా జరుగుతుంది, ఏది సృష్టింపబడుతుంది అనేది ఎవరికి తెలియదు మాస్టర్స్, ఒకనొక స్థితి వచ్చేంత వరకు కూడా. కానీ అది ఉంది, ఇది ఉంది, మళ్ళీ మనం కొట్టేయడానికి ఏది లేదు ఇక్కడ. అది ఉంది, ఇది ఉంది, రెండు ఉంది. చాలా జాగ్రత్త. ఎందుకు సాంఖ్యయోగం ఎందుకు అల్టిమేట్ అని చెప్పారంటే, స్టార్టింగ్ వాడికి చెప్పరంటారు ఇది. ఎందుకంటే ఇవన్నీ మనం ఇది ఉన్నాం, స్వాధ్యాయం చాలా చేసి ఉన్నాం కాబట్టి చెప్తున్నాను నేను కూడా. ఫస్ట్ మన అంతా కూడా మనసు గురించి, సుప్తచేతనాత్మక మనసు, తర్వాత మనం చిత్తం గురించి చెప్పుకొని ఇప్పుడు లాస్ట్ లో చెప్తున్నాం మనం ఈ కాన్సెప్ట్. ఫస్ట్ చెప్పలేదు. ఎందుకంటే కనుక ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలంటే మీకు అవన్నీ కూడా కొంచెం 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 అర్థం కావాలి. సో మీ ధ్యాన సాధన ముందు వెళ్ళాలన్నా సరే, ఏ కాన్సెప్ట్ చెప్పుకున్నా సరే, మనం అందరం కూడా ఇక్కడ ఏంటంటే మీ ధ్యాన సాధన ముందుకు వెళ్ళాలంటే ఏంటంటే ఇది నేను కాదనేది మీరు అర్థం చేసుకోవాలి కదా. అంటే లోపల వచ్చే సౌండ్ కి మీకేం సంబంధం లేదు, క్లియర్. లోపల కనపడే దృశ్యానికి మీకేం సంబంధం లేదు, అది క్లియర్. ఓకే, శబ్దం వినపడవచ్చు, దృశ్యం కనపడవచ్చు, రుచి రావచ్చు, ఏదైనా జరగవచ్చు మీ లోపల. అఖండమైనటువంటి ధ్యానము జరిగేటప్పుడు అఖండమైనటువంటి నాదం వినిపించవచ్చు మీ లోపల. ఒకరికి ఓ మనం వినిపిస్తా ఉంటది. ఎలా, వీటన్నిటికి కూడా లింక్ అయి ఉందన్నమాట ఈ యొక్క తన్మాత్రలు అనే కాన్సెప్ట్. సో తర్వాత మీరందరూ కూడా ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో ఇవన్నిటి కూడా రీసెర్చ్ మీరు సొంతంగా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి ఎక్కువ కూడా. అంటే సాంఖ్యయోగంలో ఎలా చెప్పారు ఏంటనే విషయాన్ని మీరు ఖాళీగా ఉన్నప్పుడు అందరూ కూడా ప్రయత్నించాలి. సో క్లుప్తంగా చెప్పాలంటే కనుక మనకి 25 తత్వములతో ఏర్పడినటువంటి యొక్క శరీర తత్వం పురుషుడితో కలుపుకొని మనము 25గా చెప్పబడతారనమాట. ఈ యొక్క చిత్తము అహంకారం ఒకటి కారణ శరీరంలో ఉంటుంది, మిగతా 17 తత్వాలతో సూక్ష్మ శరీరం అనేది జరుగుతూ ఉంది. సో ఈ సూక్ష్మ శరీరం అనేది హైయెస్ట్ కాన్సెప్ట్ దీంట్లో మనకు అర్థం చేసుకోవాల్సింది సాంఖ్యయోగం నందు. సో మీ యొక్క సూక్ష్మ శరీరానికి అన్నిటికీ లింక్ ఉంది. మీ జ్ఞానేంద్రియాలు ఏది పనిచేసినా దానికి లింక్ ఉంటది. అక్కడ అది కూడా పనిచేయడానికి ఆస్కారం ఉంది, దేన్ని కూడా కొట్టివేయడానికి వీలు లేదు. సో అన్నిటికి కూడా సూక్ష్మ శరీర పరిధిలోనే వస్తాయి ఇవన్నీ కూడా, ఈ 17 తత్వాలు కూడా. సో మీకు ఎప్పుడు ఏ విషయం అర్థం కాకపోయినా సరే ఇది బేస్ గా పెట్టుకొని, అంటే ఇది ఒక పునాదిగా పెట్టుకొని మీరు ఆలోచించండి. ఓహో ఏది ఎక్కడ ఉండొచ్చు అనే విషయం మీకు అప్పుడు లాక్ ఓపెన్ అవుతూ ఉంటది. ఓహో ఇది ఇలా జరిగి ఉండొచ్చు, ఇలా జరిగి ఉండొచ్చు అనేది. ఎందుకంటే మీకు డౌట్స్ ఎక్కువ వచ్చే కొద్దే కాన్సెప్ట్లు బాగా అర్థమవుతాయి. అంటే మీరు ఎక్కువ శోధన చేసే కొద్దే బాగా అర్థమైంది. ఐన్స్టీన్ తెలుసు కదా, ఐన్స్టీన్ అనేటువంటి ఒక సైంటిస్ట్ ఉండేవాళ్ళు, ఆల్బర్ట్ ఐన్స్టీన్ అని చెప్పేసి. ఆయన భౌతిక శాస్త్రవేత్త, ఫిజిక్స్ సైంటిస్ట్. ఆయన థియరీ ఆఫ్ రిలేటివిటీ అని చెప్పేసి ఒకటి సూత్రం చెప్పారనమాట. అంటే ఏంటంటే ప్రతిదీ కూడా పరస్పరంగా ఇట్లా మనకి ఆధారపడి ఉంటున్న ఒక సిద్ధాంతం ఉంటుంది అనమాట. ఆ సిద్ధాంతం చెప్పినప్పుడు భూమి మీద ఉన్నటువంటి అందరిలో 12 మందికి అర్థమైందంట ఆ సిద్ధాంతం. ఎంతమందికి?
12 మందికి. చాలా సింపుల్ గా ఉంటది ఆ సిద్ధాంతం, చాలా సింపుల్. కానీ 12 మందికి అర్థమైందంట భూమి మీద ఉన్న వాళ్ళందరిలో. ఆయన ఏం చెప్తారంటే, కాన్సెప్ట్ ఎప్పుడైతే చాలా సింపుల్ గా ఉంటుందో అర్థం చేసుకుంటే చాలా కష్టం అంట అప్పుడు. హ్యూమన్ మైండ్స్ అంటే మనిషి యొక్క మెదడు ఎలా ఉంటుంది అంటే, వాడికి ఎక్కువ కాంప్లెక్స్ విషయం ఎక్కువ విన్నప్పుడు బాగా నేర్చుకున్నా అనేటువంటి భావన కలుగుతుంది, కానీ సాధారణంగా ఉన్న విషయం వాడికి విన్నప్పుడు బుర్రకి ఎలగదంట అసలుకి. ఒక సాధారణమైన విషయాన్ని పట్టుకోవడం చాలా కష్టం అంటారు. సో సాంఖ్యయోగం కూడా మామూలుగా మాట్లాడుకుంటే 2 నిమిషాల్లో మాట్లాడుకోవచ్చు. మీరు యూట్యూబ్ లో కూడా చూడండి, 5 నిమిషాల్లో చెప్పేస్తారు మీకు సాంఖ్యయోగం మొత్తం కూడా. ఈ తత్వం అంటారు, ఇది అంటారు, అది అంటారు. అది కాదు. ఎందుకంటే నేను తన్మాత్రల గురించి ఒక 2.5-3 గంటలు చెప్పవచ్చు కాన్సెప్ట్. అది చాలా అద్భుతమైన కాన్సెప్ట్. ఎందుకంటే మిగతా అన్ని ఎక్కడైనా దొరుకుతాయి మీకు. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. కర్మేంద్రియాలు కూడా ఒక అద్భుతమైన కాన్సెప్ట్. అయ్యే కర్మేంద్రియాలు ఎందుకైనా అనే కాన్సెప్ట్ వచ్చింది నాకు అప్పుడు. కర్మేంద్రియాలు చాలా ఉన్నాయి. ఇయ్యే కర్మేంద్రియాలు ఏంటి, అసలు కర్మ ఏంటి, ఇదేంటి, అది జ్ఞానానికి సంబంధించిన ఇంద్రియం. ఇది కర్మ అంటే కర్మ ఇదే చేస్తుందా, చేతులు కాళ్ళే చేస్తున్నాయా, ఇదే చేస్తుందా, ఇంకా అసలు ఎందుకు కర్మకి దీనికి లింక్ ఏంటి, ఇదే ఎందుకు పెట్టారు. అలా చేసుకున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్. అంటే మీకు ఎప్పుడు కూడా ఏంటంటే ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలంటే మనం ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే చాలా జాగ్రత్తగా వినాలి. అక్కడ ఒకరు చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలి, చదివేటప్పుడు మనం చదవాలి. ఎలా, ఒక తన్మాత్ర ప్యూర్ గా ఉంది కదా తన్మాత్ర, చదివేటప్పుడు కూడా మీరు ఒక తన్మాత్ర అయిపోవాలి. ఎలా, మీరే ఉండాలి, పాలల్లో నీళ్లు ఉన్నట్టు ఉండకూడదు. అది మాత్రమే తన్ ప్లస్ మాత్ర, తత్ ప్లస్ మాత్ర, అది మాత్రమే. అంటే మీరు మాత్రమే ఉండాలి, వేరే వాళ్ళు ఉంటే మీకు అక్కడ విషయం బోధపడదు. ఇప్పుడు కూడా ఏంటంటే వినేటప్పుడు కూడా మన లోపల పలు రకాలైనటువంటి కోణాలు ఎదురుమించి వింటా ఉంటాయి అనమాట. ఒక్కోసారి అన్ని వదిలేయాలి, చక్కగా హ్యాపీగా వినాలి. శ్రీరామనవమికి ఇప్పుడు చాగంటి కోటేశ్వర గారు చెప్తా ఉంటే అక్కడ కూర్చున్నటువంటి భక్తులందరూ ఎట్లా వింటా ఉంటారు, హాయిగా వింటూ ఏదో వాళ్ళట. అవునా? అంటే అదొక భక్తి మార్గంలో, భక్తి యోగంలో యోగం అనమాట అది. ఆ యొక్క శక్తి, ఆ యొక్క శబ్దము ద్వారా, కలయిక ద్వారా అది యోగం చేస్తారనమాట. అది శక్తి ద్వారా అనేది అంతా కూడా జరిగేది. ఇక్కడ కూడా ఏంటంటే మనకి జ్ఞాన యోగము, ఇక్కడ జరిగేది కూడా జ్ఞాన యోగం. ఇది జ్ఞానంతో మనం అనుసంధానం అవుతా ఉంటాం. అంటే మీరు జ్ఞానంతో అనుసంధానం అయ్యే కొద్దీ మీరు వినాల్సిన అవసరం ఉండదు. ఆ టాపిక్ మీ లోపలికి వెళ్ళిపోతా ఉంటది ఆటోమేటిక్ గా. మీకు ఏది రావాలో డౌట్ వస్తా ఉంటది, ఏది రావాలో ఆన్సర్ అటు నుంచి వస్తా ఉంటది. ఎందుకంటే మనం చెప్పాలని అనుకోలేదు ఈ కాన్సెప్ట్ కూడా. సాంఖ్యయోగం గురించి లాస్ట్ టైం ఎవరో మాస్టర్ ఒక డౌట్ అడిగారు మనసు గురించి. సరే అది ఇంకో టాపిక్, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చెప్పుకుందాం అనుకున్నాం మనం. అట్లా డిజైన్ చేసుకుని వచ్చారు అందరూ. అంటే ఒక తర్వాత ఒకటి యాసిటీస్ గా వచ్చింది కాన్సెప్ట్లు కూడా. సో ఇక్కడ ఏంటంటే అందరూ చేయాల్సిన పని ఏంటి, ఇప్పుడు చాలా సింపుల్ కాన్సెప్ట్ ఇది సాంఖ్యయోగము. అయిపోయింది 25 కాన్సెప్ట్లు అనుకున్నాం కదా, కానీ దీన్ని అందరూ కూడా బాగా అర్థం చేసుకోవాలి. అంటే మీకు వచ్చేటువంటి ధ్యాన అనుభవాలు మీరు రాసుకుంటా ఉంటే, మీకు క్లాసులకు వెళ్తా ఉంటారు కదా అన్ని చోట్ల, అందరు అనుభవాలు వింటూ ఉంటారు కదా, అన్ని క్లాసులు వింటూ ఉంటారు కదా, దానికి సాంఖ్యయోగానికి లింక్ పెట్టుకొని చూడండి. మీకు అర్థమయ్యేటప్పుడు మీరు వేరే వేరే పుస్తకాలు అన్ని చదువుతా ఉన్నప్పుడు, ఇప్పుడు సూక్ష్మ శరీరం పరిధిలోకి ఎన్ని వస్తున్నాయని మనం అనుకున్నాం కదా, నెక్స్ట్ టైం మీకు ఎక్కడ ఏ డౌట్ వచ్చినా సరే దానికి దీనికి లింక్ ఉంటుంది 100%. అంటే మీకు ఒక విషయం, ఒక పునాది అనేది ఉంది. ఓహో ఇది ఇలా జరిగింది, ఇలా జరిగింది అని చెప్పేసి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. సింపుల్ గా ఉన్న కాన్సెప్ట్లు చాలా లేట్ గా ఎక్కుతా ఉంటాయి లోపలికి, చాలా సింపుల్ గా ఉన్న కాన్సెప్ట్. సో కొంచెం ఎక్కువ టైం తీసుకునేది కాబట్టి మళ్ళీ ఒకసారి రెమరో వేసుకొని చిన్నగా ట్రై చేస్తా ఉండాలి. డౌట్స్ ఎక్కువ అడగాలన్నమాట. మనకు వచ్చినాయి అని లోపల పెట్టుకోకూడదు ఎప్పుడు కూడా. డౌట్స్ ఎక్కువ అడగమంటే సృష్టించుకుని అడగటం అని కాదు, అది వచ్చినట్టు అడిగేస్తా ఉండాలని చెప్పేసి. అట్లా లోపల పెట్టుకోవద్దని అర్థం నాకు. అంతేగాని కొత్తగా సృష్టించుకుని అడగటం అని కాదు. అంటే మనకు వచ్చినట్టు ఎప్పుడు అడుగుతా ఉంటేనే దానికి తగ్గ సబ్జెక్ట్ మన దగ్గరకు వస్తుంది మాస్టర్స్. బాగా గుర్తుపెట్టుకోండి. మనకున్నటువంటి స్థితిని బట్టి, మనకున్నటువంటి ఫ్రీక్వెన్సీని బట్టి మన దగ్గరకు వచ్చే పుస్తకాలు కానీ, మన దగ్గరకు వచ్చే సబ్జెక్ట్ కానీ ఆధారపడి ఉంటది. మన దగ్గరికి ఒక అద్భుతమైన జ్ఞానం వచ్చినప్పుడు మనం రిసీవ్ చేసుకోలేదు అనుకోండి, ఆ జ్ఞానం కూడా ఉండదు అక్కడ. వచ్చినా కూడా అది మళ్ళీ మీకు అందదు. ఎందుకంటే వాళ్ళు ఇవ్వరని కాదు అక్కడ మీనింగ్, మీరు రిసీవ్ చేసుకునే స్టేజ్ లో మీరు లేరని అర్థం. సింపుల్. ఎవరు కూడా సృష్టిలో ఎక్కడా కూడా జడ్జిమెంట్ అనేది ఎక్కడా లేదు. ఒక పిల్లవాడి చేతికి ఎందుకు ఎవరు, కత్తి ఎందుకు ఎవరు అంటే వాడు హ్యాండిల్ చేయలేడు కాబట్టి. అది ఎందుకు, వాడికి ప్రమాదం, పక్కోడికి ప్రమాదం. అవునా? జ్ఞానం కూడా అంతే. ఒక మాస్టర్ ఒక జ్ఞానం మనకి అందించట్లేదు అంటే, ఒక ఆస్ట్రల్ గా కావచ్చు, ఒక ఫిజికల్ రూపంలో ఉన్న ఒక మాస్టర్ అయినా సరే, ఒక అద్భుతమైన జ్ఞానం మన దాకా రావట్లేదంటే అర్థం ఏంటంటే మనం దాన్ని ఇంకా బ్యాలెన్స్ చేసుకునేటువంటి స్థాయిలో లేము అని అర్థం.
ఓకే. సో మనం ఎప్పుడైతే బాగా విషయాన్ని తిని, అంటే ఆ విషయాన్ని ఎట్లయితే ఆహారాన్ని తిన్నట్లు ఈ విషయాన్ని కూడా మొత్తం తినేసి లోపల పెట్టేసుకొని అట్లా చిన్నగా జీర్ణం చేసుకుంటూ హాయిగా వెళ్తా ఉన్నాం అనుకోండి, అప్పుడు లోపల అంతా సిట్రేట్ అయిపోతా ఉండు, మీకు చిన్నగా అప్పుడు విషయం అనేది అవగాహనకు వచ్చేసి కొన్ని కొన్ని లాక్స్ అనేది ఓపెన్ అవుతా ఉంటాయి. ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే లోపల ఫిక్స్ అయిపోతుంది. మీకు భవిష్యత్తులో కానీ మీకు ధ్యానంలో కానీ ఈ కాన్సెప్ట్ అయిన తర్వాత మీరు చూసే విధానం మారిపోతుంది కొంతవరకు. అంటే సూక్ష్మ శరీరయానం గురించి కానీ మనకు వచ్చే అనుభవాల గురించి కానీ ఎవరైతే దానికి అతకపోయి ఉంటారో, అటాచ్మెంట్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా రిలీజ్ అవుతారు. చాలా వరకు మాస్టర్స్ అటాచ్మెంట్ అయి ఉన్న వాళ్ళందరూ కూడా. ఎందుకంటే చాలా మంది ఏంటంటే ఒక గొప్ప అనుభవం వచ్చినప్పుడు దాంట్లో అటాచ్మెంట్ అయిపోతా ఉంటారు. ఇలా జరిగింది, రేపు ఆ రోజు ఆ అనుభవం రాలేదనుకోండి మనకి, నాకు అబ్బా అంతకుముందు అద్భుతంగా ధ్యానం జరిగేది ఇప్పుడు జరగట్లేదు అంటారు. ఏం చేస్తారు ఇమీడియట్లీ, నాకు అప్పుడు అద్భుతంగా ధ్యానం జరిగేది, ఎన్నెన్నో అనుభవాలు వచ్చాయి, ఇప్పుడు రావట్లేదు అంటారు. కానీ ఎందుకు జరిగినాయి అవి, ఇప్పుడు ఎందుకు జరగట్లేదు అనే కాన్సెప్ట్ ఎలా తెలుస్తుంది మనకి? ప్రతిదీ కూడా ఏంటంటే మనం అర్థం చేసుకోవాలి. వన్ బై వన్ చిన్నగా ఒక్కొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం ఏం చేస్తున్నాం ఫస్ట్ నుంచి కూడా, శరీరాన్ని ఇప్పుడు మనకి ఏదైతే తెలుసో దాని దగ్గరే స్టార్ట్ చేసుకుంటున్నాం మనం. స్థూల శరీరం దగ్గర స్టార్ట్ చేసాం మనం, అవునా? వీటి దగ్గర ఏంటి అనుకున్నాం, పంచభూతాల గురించి చెప్పుకున్నాం, మన లోపల ఎట్లా ఏర్పడే చెప్పుకున్నాం. తర్వాత సూక్ష్మ శరీరం గురించి చెప్పుకునేటప్పుడు ఇదంతా గాల్లో ఎగిరిపోయే సబ్జెక్ట్. ఎందుకంటే సూక్ష్మ శరీరం తెలియదు కదా మనకి, అంటే ఫిజికల్ గా చూడం కదా. మనం స్థూల శరీరం గురించి చెప్పుకున్నప్పుడు పంచభూతాలు ఇవన్నీ కూడా ఈజీగా అర్థమైపోయింది కాన్సెప్ట్. స్థూల శరీరం దగ్గరకు వచ్చేసరికి, పంచతన్మాత్రలు వచ్చేసరికి అది గాల్లో దానికి ఎక్కడా కూడా ఉంటది విషయం, ఎక్కడికి పోదులే గానీ అక్కడ ఉంటుంది, కానీ అది కరెక్ట్ గా అట్లా గాల్లో ఎగురుతా ఉంటది అనమాట. ఎందుకంటే దాన్ని కరెక్ట్ గా మనం పట్టుకోగలగాలి. అంటే అనుభవమే దాన్ని తీసుకొచ్చి మీ దగ్గర పెడుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే నెక్స్ట్ అయిపోయిన తర్వాత కూడా అందరు అనుభవాలు రాసుకోండి, అందరు అనుభవాలు వినడానికి ట్రై చేయండి, వేరు వేరు గ్రంథాలన్నీ తీసుకొని చదవడానికి ట్రై చేయండి మాస్టర్స్. లాస్ట్ టైం కూడా మీ అందరికీ చెప్పినప్పుడు కూడా నేను ఒక పుస్తకం చెప్పాను, చిత్శక్తి విలాసం అని చెప్పేసి. ఆ పుస్తకం తీసినా కూడా మీకు దాంట్లో జరిగే అనుభవాలు కూడా దీనికి తన్మాత్రలైన కాన్సెప్ట్ కి ఈ యొక్క సాంఖ్యయోగం చదివినప్పుడు ఈజీగా అర్థమైంది మీకు. లేదంటే మీకు అసలు అర్థం కాదు అది ఎందుకు అనే డౌట్ వచ్చేసి ఆగిపోతారు చాలా మంది, భయపడతారు కొన్ని దగ్గర. ఎందుకని తెలియకపోతే ఒక విషయం దగ్గర ఆగిపోతారు చాలా మంది. కానీ ఒక విషయం గురించి సంపూర్ణమైన అవగాహన ఉన్నప్పుడు ఈజీగా ట్రావెల్ చేయొచ్చు, అంటే ముందుకు ఈజీగా వెళ్ళొచ్చు మనం. ఎవరైనా సరే, ఒక బుద్ధిస్ట్ దాంట్లో అయినా సరే, బౌద్ధులైనా సరే, వాళ్ళైనా వీళ్ళైనా సరే, వాళ్ళు రోజుల తరబడి ఎన్నెన్నో గ్రంథాలు అధ్యయనం చేసేవాళ్ళు, స్వాధ్యాయనం చేసేవాళ్ళు. వాళ్ళందరూ కూడా ఎన్నెన్నో గ్రంథాలు, అద్భుతమైనటువంటి గ్రంథాలు స్వాధ్యాయం చేసేవాళ్ళు, ఎంతోమంది అనుభవాలు వినేవాళ్ళు, ఎన్నెన్నో ఫిజికల్ గా వాళ్ళు ఎక్స్పెరిమెంట్లు చేసేవాళ్ళు వాళ్ళందరూ. మనం ఇప్పుడు ఉన్నటువంటి కాలానికి అనుగుణంగా మనం కూడా ఏంటంటే మనకి చేతనైనంత వరకు కూడా మన పరిధిలో మన దగ్గర ఉన్నటువంటి గొప్ప గొప్ప మాస్టర్స్ అనుభవాలు వింటూ, మన దగ్గర ఉన్న వాళ్ళు వీళ్ళే మాస్టర్స్, వీళ్ళే దేవుళ్ళు, వాళ్ళ అనుభవాలు అందరూ కూడా ఇంటూ కూడా మనం వాళ్ళతో కలిసి ఎక్స్పెరిమెంట్స్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఆ చేసినప్పుడే మనం చెప్పుకున్నటువంటి ప్రతి ఒక్క విషయం కూడా మీ అనుభవంలోకి వస్తుంది మాస్టర్స్. లేకపోతే ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి వజ్రాన్ని ఇస్తే ఏమైందంటే బాదం పప్పు పగలగొట్టుకోవడానికి ఉపయోగించినట్టు అయింది. ఓకే, అది ఎవరికైనా డౌట్ ఉంటే అడగొచ్చు మాస్టర్స్. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎక్కడ మనం క్లాస్ చెప్పినా సరే, ఎక్కడ మనం క్లాస్ విన్నా సరే, మనం ఎక్కడైనా క్లాస్ ఉంటే మనం డౌట్ మనకి ఏమైనా ఉంటే అడగాలి. ఎక్కడ మనం క్లాస్ చెప్పినా సరే డౌట్ అడగడానికి టైం ఇవ్వాలి. ఈ రెండు కాన్సెప్ట్లు గుర్తుపెట్టుకోండి. మనం ఎక్కడైనా క్లాస్ విన్నాం, మనకి ఏమైనా డౌట్ ఉంటే డౌట్ క్లియర్ చేసుకొని రావాలి. రెండు, మనం ఎక్కడైనా క్లాస్ చెప్పాము, డౌట్లు అడగడానికి టైం ఇవ్వాలి ఖచ్చితంగా. ఈ రెండు చేయాలి, అప్పుడే అది పరిపూర్ణం అవుతుంది. అంటే ఒక సర్కిల్ అనేది క్లియర్ అవుతుంది, ఒక ఫుల్ అయిపోతుంది. లేదంటే ఓపెన్గా వెళ్ళిపోతాం మనం. ఓకే ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. ఎవరైనా డౌట్ ఉంటే అడగొచ్చు.